చూస్తే తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అనూహ్య ఘటన అయితే చోటు చేసుకుంది. భక్తి భావంతో సాగాల్సిన వేడుకలో భాగంగా ఎంపీ చిన్ని శివనాథ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నియమ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని కోరిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా స్వామివారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచి బలవంతంగా లాక్కోవటం అక్కడ ఉన్న భక్తులను విస్మయానికి గురిచేసింది. నియోజకవర్గ ఎమ్మెల్యే పట్ల ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అతిథిగా వచ్చి ఇంత రాతాంతం చేయడం సరికాదని భక్తుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీ చిన్ని అంతటా రెచ్చగొట్టినప్పటికీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సమంజసమైతే కోల్పోలేదని ప్రత్యక్ష సాక్షులైతే చెబుతున్నారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భక్తి భావంతో సాగాల్సిన వేడుకలో ఎంపీ చిన్ని శివనాథ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. నియమ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని కోరిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా స్వామివారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచి బలవంతంగా లాక్కోవటం అక్కడ ఉన్న భక్తులకు విస్మయానికి గురి చేసిందని చెప్పాలి. నియోజకవర్గ ఎమ్మెల్యే పట్ల ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై స్థానికులు అయితే మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లో ఎమ్మెల్యే శ్రీనివాసరావు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే కాల్లో సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ టెంపుల్లో అసలు ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏం జరిగిందని చెప్పొచ్చు అంటారు? ఎందుకలా బలవంతంగా వారు ఆ విధంగా ప్రవర్తించడానికి అసలు ఏమై ఉండవచ్చు అంటారు? అసలు ఏం జరిగింది సార్, ఒక్కసారి చెప్తారు? ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం మా తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలంలో నెమలి అనే గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహించాం. అందులో 3వ రోజు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఆ కళ్యాణం రోజు పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించాను. పోయిన సంవత్సరం నేనే పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించాను. అప్పుడు ఎంపీ గారు నాతో పాటు గెస్ట్ గా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి ప్రోటోకాల్ ని ఉల్లంఘించి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం అధికారుల్ని అక్కడ ఉన్న అర్చకుల్ని బెదిరించి ఆ పట్టు వస్త్రాలు తీసుకున్నప్పుడు నేను దాన్ని వ్యతిరేకించాను. దాన్ని వ్యతిరేకించి ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పనిచేయమని చెప్పాను నేను. ఇదమ్మా జరిగింది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా అంటే మీ తలపై ఉన్న పట్టు వస్త్రాలను కూడా తీసుకునేందుకైతే అక్కడ మన విజువల్స్ లో కూడా క్లారిటీగా చూడవచ్చు. అంటే వాళ్ళు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ చిన్ని సమక్షంలో కూడా అంటే ఇది జరిగినట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది సార్. అంటే ఇది నిజమేనంటారా? అయితే వారే చేయించారని అంటారా? అంటే అనుకుంటారా? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మరి నిజంగా వారు చేయించిందే అంటారు? మరి అంటే దురదృష్టం ఏంటంటే ఇదంతా ఎంపీ గారి డైరెక్షన్ లో ఎంపీ గారికి తెలిసి ఎంపీ గారి కళ్ళ ముందు జరిగిన దారుణం. ఓకే, కాబట్టి ఆయన తెలియదు అనుకోవటం పొరపాటు. ఆయనకి తెలిసి ఆయన డైరెక్షన్ లోనే ఆయన ముందే జరిగిందమ్మా. అంటే ఆయన సమక్షంలోనే జరిగింది అంటారు? ఆయనకి తెలిసి ఆయన డైరెక్షన్ లోనే జరిగింది, ఉద్దేశపూర్వకంగా చేశారు. మరి ఎందుకలా ఆయన ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు శ్రీనివాసరావు గారు? అంటే తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆయన చేసిన అరాచకాల వల్ల ఆయన నియోజకవర్గానికి రావటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చేసే పేకాట లేకపోతే రేషన్ మాఫియా, ఇసుక మాఫియా ఇలాంటివన్నీ నేను కంట్రోల్ చేస్తున్నానని, ఆయన ఆదాయం పోతుందని, ముఖ్యంగా పేకాట శిబిరాలని నేను పూర్తిగా ఆపేయటం వల్ల అనుచరులు ఆర్థికంగా నేను వాళ్ళకి అడ్డం అనుకుంటున్నాను. కాబట్టి ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించి, అంటే నిన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పట్టు వస్త్రాల విషయంలో నన్ను అవమానిస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నారు. కానీ నా హక్కుని నాది కానప్పుడు నేను అడుక్కోను, కానీ నాదైనప్పుడు నేను వదులుకోను. కాబట్టి నిన్న ఎంపీ చేసింది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, నిబంధనలకి దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధం. ఆయన మరి పక్క నియోజకవర్గాల్లో జగ్గేపేట నియోజకవర్గం, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో కూడా దేవాలయాలకు వెళ్తున్నాడు. అక్కడ ఏ ఎమ్మెల్యేని కూడా
ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇలాంటి పనులు చేయలేదు. ఉమ్, కేవలం ఇక్కడే తిరువూరు నియోజకవర్గంలోనే ఆయన నా విషయంలో ఆయన ఆధిపత్యం ఏదో చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదమ్మా. ఉమ్. సార్ ఇప్పుడు చెప్పండి, అక్కడ ప్రోటోకాల్ కూడా ఉన్నా కూడా వారు అంత అసభ్యకరంగా ప్రవర్తించడం అసలు ఏ విధంగా వాస్తవం అంటారు చెప్పండి? చాలా దారుణంగా అయితే అంటే ప్రవర్తిస్తున్నారు. అందులో చాలా మంది మద్యం మత్తులో ఉన్నారమ్మా. ఉమ్, అక్కడ గొడవ చేయడం కోసం వాళ్ళని సాగించి తీసుకొచ్చారని తర్వాత తెలిసింది నాకు. ఉమ్. శ్రీనివాసరావు గారు, అక్కడ పోలీస్ బందోబస్తు కూడా లేనట్టు కూడా కనిపిస్తుంది కదా మనకు క్లారిటీగా. అంటే అక్కడ కొన్ని వేల మంది ఉండటం వల్ల బహుశా పోలీసులు ఆ బందోబస్తు పనుల్లో ఇతర ప్రాంతాల్లో బయట భక్తులకు సంబంధించిన సౌకర్యాలు చూడటం అందులో ఉండుంటారు. ఉమ్, పోలీసుల వైఫల్యం పెద్దగా ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఉమ్. యా. శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే దళిత ఎమ్మెల్యే పట్ల జరిగిన వివక్షగా మీరు భావిస్తున్నారా, లేదంటే గనక దీన్ని ఏ విధంగా భావిస్తారంటే చెప్పవచ్చు అంటారు మరి? అమ్మ నేనేదో దళితుడిని, వాళ్ళు నన్ను ఏదో వివక్ష చూపిస్తున్నారని నేను ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. నేను ఏ విషయంలోనైనా అందరితో సమానం అనుకుంటాను. చాలా విషయాల్లో నేను ఇంకా చాలా ఆత్మగౌరవంతో బతుకుతాను. కాబట్టి వీళ్ళ ఒడతూపులకి భయపడే రకం కాదు నేను. కాబట్టి వీళ్ళ చిల్లర పనులకి భయపడే రకం కాదు. ముఖ్యంగా కేసినేని చిన్ని చిల్లర పనులకి తిరువూరు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కేసినేని చిన్ని చేసే చిల్లర పనులు గాని, అరాచకాలు గాని, ఆర్థిక నేరాలు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, చెప్పండి. శ్రీనివాసరావు గారు, ఫైనల్ గా ఇప్పుడు మీకు చిన్నికైతే కొన్ని రోజులుగానైతే పడటం లేదు అంటూ కూడా వినిపిస్తోంది సార్. అంటే ఇది నిజమేనంటారా? ఈ నేపథ్యంలో ఆయనపై మీ ఆరోపణలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఇది నిజమేనంటారా ఫైనల్ గా ప్లీజ్? నేను 4 నెలల క్రితం ఒక పెద్ద మీడియా ఛానల్ డిబేట్ లో కేసినేని చిన్ని ఆర్థిక నేరాల గురించి, ఆయన చేస్తున్న మాఫియా కార్యక్రమాల గురించి సాక్ష్యం చెప్పాను. ఈ రోజు వరకు వాటికి సమాధానం చెప్పలేదు. నేను చేసిన ఆరోపణల మీద కేసినేని చిన్ని బహిరంగంగా చర్చకు వస్తానంటే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ అండి.